ద్వారక నగరం శ్రీకృష్ణుడు మధురైని విడిచిపెట్టి భారతదేశంలో ఉన్న పశ్చిమ సైటు సముద్రంలో నిర్మించిన అద్భుతమైన నగరం. అలాగే శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం కూడా. ఇక్కడ ఏ ప్లేస్ చూసినా వెళ్ళిన గుళ్ళో దర్శనం చేసుకున్న, అలాగే సముద్రాన్ని చూసినా, అక్కడ ఉన్న గోమాతలను చూసిన ప్రతిదీ మనకు శ్రీకృష్ణుడు మనతో ఉన్నాడనే ఒక ఆలోచన తప్పిస్తుంది. అలాగే ద్వారక నగరం హిందూ ధర్మం యొక్క చరిత్రను తెలియజేసే ఆనవాలు. అలాగే ఈ నగరం సైన్స్కు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ దేవాలయం భక్తులను మోక్షాన్ని ప్రసాదించే సప్తాలయాల్లో ఇదొకటి. అలాగే ఆదిశంకరాచార్యులు చెప్పబడిన చార్ధమ్ యాత్రలు కూడా ఇది ఒకటి. అలాగే ప్రపంచంలో ఉన్న 108 దివ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉన్నంతసేపు శ్రీకృష్ణుడు మన వెంట ఉన్నాడనే ఒక భావన కలుగుతుంది. అలాగే ఈ ద్వారక నగరాన్ని ఎప్పుడు వచ్చారు, ఎలా నిర్మించారు, ద్వారక నగరం ఎలా మునిగిపోయింది, శ్రీకృష్ణుడు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఇప్పుడు ఉన్న ద్వారకాలయం ఎవరు నిర్మించారు, మనకు లభించిన ఆధారాలు ఏమిటి, అలాగే ద్వారక నగరం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏమిటి, ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఏంది, యాత్ర ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి విశేషాల కోసం నా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. మీరు కూడా ద్వారక నగరాన్ని సందర్శిస్తే కింద కమెంట్ రూపంలో చెప్పండి. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ 6 days టూర్ ప్లాన్ పార్ట్ 6. డే 2లో మనం ద్వారకలో ఉన్న ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని టెంపుల్ వచ్చేసి మనం 5 పార్ట్లుగా వివరించడం జరిగింది. అలాగే మనం పార్ట్ 6లో వచ్చేసి ద్వారక టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ద్వారక రీచ్ కావాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క ట్రైన్ వచ్చేసి రామేశ్వరం టు ఓకా ట్రైన్. ఇది కాచిగూడ నుంచి ఎవ్రీ ఫ్రైడే మనకు 11:30 నైట్ ఉంటుంది. ఇది దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 33 hours టైం పడుతుంది. అవి కాకుండా వేరే ట్రైన్లో మనము ద్వారకకు రీచ్ కావాలంటే ముందుగా మనము సూరత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వడోదర తర్వాత వచ్చేసి రాజ్కోట్ నుంచి మనకు ద్వారకకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి మనము ట్రైన్ ద్వారా కూడా ద్వారక రీచ్ కావచ్చు. ఫైనల్గా మేము 33 hours జర్నీ చేసిన తర్వాత మార్నింగ్ 9:30కి రీచ్ అయినాము. యాక్చువల్లీ టైం వచ్చేసి 9 o'clock రీచ్ కావాలి ద్వారకలో. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ డిలేతో మనము ద్వారక రీచ్ అయినాము. ఇక్కడ దిగిన తర్వాత మనం ఓన్లీ 1 day షెడ్యూలే ఉంటుంది. ద్వారకలో ఉన్న ప్లేసెస్ని మనము విజిట్ చేసి మనము నైట్ వచ్చేసి 9:30కి ఇక్కడ నుంచి వీరవల్ జంక్షన్ సోమనాథ్ని దర్శించుకోవడానికి వెళ్తాం. ఎవరైనా ద్వారక 1 day ట్రిప్ పెట్టుకుంటే కనుక మనము ఫస్ట్ ఓకా రీచ్ అయితే బెటరు. అక్కడనే మనకు బేట్ ద్వారక ఉంటుంది. అక్కడ నుంచి మనం ద్వారక రావడము ఈజీ అవుతుంది. టైం అనేది కూడా మనకు మిగులుతుందని నా ఒక ఆలోచన. ఇది ద్వారక రైల్వే స్టేషన్ గోడల మీద మనకు పెయింటింగ్స్, అందమైన పెయింటింగ్స్ శ్రీకృష్ణుడి హిస్టరీకి సంబంధించినవి ఉన్నాయి. మనకు కూడా కనబడుతుంది. ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది మనకు. సో 2 సైడ్లో కూడా మనకు ఇలాంటి హిస్టరీకి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి గోడల మీద. ఫైనల్గా మనం ద్వారకలో అడుగు పెట్టినాము. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనకు మహాభారతం గురించి ఎన్నో కథలు చెప్పారు. అలాంటి శ్రీకృష్ణుడి గురించి మనం తెలుసుకోవడానికి మనం ద్వారక రీచ్ అయినాము. ఇక్కడికి రావాలని ఎంతో అదృష్టం ఉంటుంది. నాతో పాటు మీరు కూడా ద్వారక నగరాన్ని ఈ వీడియోలో చూస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ద్వారక మెయిన్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఆటోస్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి టెంపుల్కి దాదాపు 2.2 kilometers దూరంలో ఉంటుందని అన్నారు. అలాగే మనకు ఆటో ఛార్జ్ పర్ పర్సన్కి వచ్చేసి 20 rupees ఛార్జ్ తీసుకుంటారు. మనకు బై వాక్ కూడా వెళ్ళచ్చు. మనకు దారి మధ్యలో కూడా మనకు హోటల్స్ కూడా ఉంటాయి. ద్వారకని సందర్శించడానికి నాతో పాటు 8 మంది మిత్రులతో రావడము, అలాగే వాళ్ళకు కూడా ఇలాంటి చరిత్రలు, అలాగే మన యొక్క హిందూ సంప్రదాయ సంబంధించిన టెంపుల్ని కూడా దర్శించుకోవడం కూడా ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మేము భక్తితో ఈ అన్ని యాత్రలు చేయడం కూడా సంతోషం. మీరు కూడా ద్వారకకి ఫ్రెండ్స్తో వెళ్తే కింద కమెంట్ రూపంలో చెప్పండి. మీకు దూరాన కనబడుతున్న కమాన్ వచ్చేసి మనకు ద్వారక నగరం యొక్క మెయిన్ ఎంట్రన్స్. దీని మీద కూడా మనకు శ్రీకృష్ణుడికి సంబంధించిన పెయింటింగ్స్ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఈ ద్వారం గుండా మనము లోపలికి వెళ్తే ద్వారక నగరంకి వెళ్తున్నాము. సో ఇలా వెళ్తే మనకు ఎలా అనిపిస్తుందంటే ఏదో పురాణ చరిత్రలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం అనే ఒక మనోభావన కూడా మాకు కలిగింది. మీకు కనబడుతున్నాయి అన్ని హోటల్ రూమ్స్. ఇవి టెంపుల్ నియరెస్ట్లోనే ఉన్నాయి. మనకు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చినా కూడా మనకు రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఫ్యామిలీకి వచ్చేసి కొద్దిగా బెటర్ అంటే మనకు 2000 rupees నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అది మీరు రూమ్ చూసిన బట్టి కూడా ఉంటుంది. సో మీరు అది ఆలోచించుకొని ఇక్కడ తీసుకుంటారు అనుకుంటాను. ఇది వచ్చేసి మన గోమతి ఘాట్ దగ్గరలోనే ఉన్నాయి ఈ రూమ్స్ అని వచ్చేసి. మేము ఫైనల్గా అయితే గోమతి ఘాట్కి రీచ్ అయినాము. ఇక్కడనే మనము స్నానం చేసి ఇక్కడ నుంచి మనము దర్శనము, అలాగే ప్లాన్ ఎలా ఉంటుందన్నది ఆలోచిద్దామని ఇక్కడికి రీచ్ అయినాం. మీకు దూరాన కనబడుతున్నది ద్వారక గోపురము. మనకు ఈ మార్గం గుండా వెళ్తే 51 మెట్ల ద్వారం గుండా మనం లోపల ప్రవేశిస్తాం.
మీకు కనబడుతున్నది వచ్చేసి గోమతి ఘాట్. ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చినా ఇక్కడనే గోమతి నదిలో స్నానం చేస్తారు. ఈ గోమతి నది అనేది అరేబియా సముద్రంలో కలిసే ప్లేస్ కాబట్టి ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడనే దగ్గరున్న చిన్న టెంపుల్లో దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి ప్రయాణం అవుతారు. ఇక్కడ ఉండే గోమాతలకు కూడా మనకు ఆహారాన్ని తినిపిస్తే అలాగే ప్రసాదాన్ని సేవిస్తే మనకు కూడా ఎంతో మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ కూడా మనకు చాలానే దొరుకుతాయి గోమాతకి ఇచ్చే ప్రసాదం. ట్రిప్ కాబట్టి మేము ఇక్కడ నుంచి ఫస్ట్ బేట్ ద్వారాకి వెళ్ళాం. అక్కడ నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, రుక్మిణీదేవి, బట్కేశ్వర మహాదేవి టెంపుల్ నుంచి ద్వారకకు రావడము సాయంత్రం ఇప్పుడు 6 అవుతుంది మనము టైము. ఇది వచ్చేసి 6 o'clockకి మనకు ద్వారకా నగరం. ముందుగానే చెప్పినట్టు మనం గోమతి నది దగ్గర అలాగే మనకు ద్వారక టెంపుల్ దగ్గర కూడా మనకు చాలానే మనకు రూమ్స్, హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దారి మధ్యలో కూడా మనకు చాలానే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. మనకు మీకు కనపడుతున్న సర్కిల్ వచ్చేసి మెయిన్ సర్కిల్. ఈ సర్కిల్ గుండానే మనము గోమతి నది అలాగే టెంపుల్కి వెళ్ళే మార్గం ఉంటుంది. సో ఇక్కడ వరకే మనకు ఆటోలు లాస్ట్ ఉంటాయి. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళడం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి అనగా ద్వారకా నుంచి మనము 10 o'clock బయలుదేరి ఇప్పుడు టైము 6:15 అవుతుంది. మనము ఇక్కడ ద్వారకా దగ్గర మనం డ్రాప్ చేయడం జరిగింది. మనము మార్నింగ్ సెక్షన్లో మనము ఆటోని తీసుకొని వెళ్ళడం. ఇది వచ్చేసి మనకు ఛార్జ్ వచ్చేసి 1,500 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాడు. మనకు టోటల్గా మనకు 4 టెంపుల్స్ని కవర్ చేయడానికి. మనకు ఒకవేళ మీరు కూడా ద్వారకా నుంచి అట్లా విజిట్ చేయాలంటే ఏ ఆటో అయినా మనకు 15 నుంచి 1,600 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకుంటారు. ఒకవేళ అయితే నంబర్ కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఆటో స్టాండ్ నుంచి వచ్చేసి దాదాపు 500 నుంచి 600 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మీకు కనబడుతున్న వే వచ్చేసి కొద్దిగా రైట్ సైడ్ తిరిగితే మనకు మెయిన్ టెంపుల్ వెళ్ళే ద్వారం కనబడుతుంది. మన రైట్ సైడ్ తిరిగి ముందుకు వెళ్తే మనకు వ్యూ ఇలా ఉంటుంది. దాదాపు 200 మీటర్స్ దూరం వెళ్తే మనకు రైట్ సైడ్లో టెంపుల్ కనబడుతుంది. మీకు దారి మధ్యలో కూడా చాలానే హోటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ కూడా కనబడుతుంది. ఇది టైం వచ్చేసి 6:30 అవుతుంది మనకు. సో ఫైనల్గా మనం వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ సోమనాథ్ వెళ్ళిపోవాలి. మనకు నైట్ 9:30కి ట్రైన్ ఉంటుంది. ఈ రోజు వచ్చేసి మేము గోమతిలోనే స్నానం చేసి అక్కడ నుంచి బయలుదేరాము. సో మొత్తం లగేజ్ వచ్చేసి మనకు ఆటోలో ఉంది కాబట్టి మనకు ఎలాంటి రూమ్స్ కానీ అలాంటిది ఏం తీసుకోలేము. సో ఇక్కడ దర్శనం ఎంత టైం పడుతుందో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మనము సోమనాథ్ వెళ్ళిపోవాలి. సో 9:30కి మనకు ట్రైన్ ఉంది. దాని యొక్క డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. టెంపుల్ వెళ్ళే మార్గం మధ్యలో కూడా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు విజువల్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేము ముందుకు సాగాము. సో ఆల్రెడీ మనము 6:30 అవుతుంది కానీ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ మనకు లాకర్స్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది మనకు. సో ఫ్రీ ఆఫ్ లాకర్సే ఉంటుంది మనకు. లగేజ్ అలాగే చెప్పులకు సంబంధించి కూడా మనకు లాకర్స్ ఉంది. మీకు కనబడుతున్నది ఆ గోపురం కొద్దిగా ముందు మీకు కనబడుతుంది కదా, టర్నింగ్ మీద ఉన్నదే మనకు లాకర్ సిస్టమ్. ఇక్కడనే లగేజెస్ పెట్టేసి అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లోనే మనకు బాత్రూమ్, వాషెస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఫ్రెష్ అప్ వేసి ఇక్కడ నుంచి మనము టెంపుల్ లోపలికి వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి టెంపుల్ యొక్క చరిత్ర, దాన్ని ఎలా నిర్మించారన్నది ఒకటి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. టెంపుల్ లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. ఆల్రెడీ మనం ముందు చెప్పానుగా లగేజ్ కౌంటర్ దగ్గర మన మొబైల్స్ కూడా పెట్టేసి వెళ్ళాలి. ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయము 6:30 గంటలకు ఓపెన్ కావడము, అలాగే 1 గంట వరకు, అలాగే తిరిగి 5 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 9:30 గంటల వరకు ఉంటుంది. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకొని టైం అటు ఇటు కూడా కావచ్చు. అలాగే టెంపుల్కి వచ్చేసి 2 ద్వారాల గుండా వెళ్ళచ్చు. ఒకటి గోమతి ఘాట్ నుంచి వెళ్తేమో మనకు 51 స్టెప్స్ ఉంటాయి, ఆ ద్వారం గుండా వెళ్ళచ్చు. అలాగే ఇంకో మార్గం మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి వెళ్ళడం. శ్రీకృష్ణుడు మధురలో కనుసుని వధించిన తర్వాత మగధ రాజైన రాజసంధుని దాడుల నుండి తన ప్రజలను రక్షించడానికి సురక్షితమైన ప్రదేశం కోసం అన్వేషించాడు. అప్పుడు విశ్వకర్మ సాయంతో అరేబియా సముద్ర తీరాన సముద్రంలో మునిగి ఉన్న దీవులను ఏకం చేసి దివ్యమైన ద్వారక నగరాన్ని నిర్మించాడు. ఎన్నో ద్వారాలు కలిగి ఉండడం వల్ల ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు తన జీవిత చరమాకంలో ఈ నగరాన్ని విడిచిపెట్టిన తర్వాత యాదవుల మధ్య అంతర్కలహాలు జరిగిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని మునిమనువడైన వజ్రభనాథుడు తన తాత నివసించిన భవనం ఉన్న ప్రదేశంలోనే తొలిసారిగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా సముద్రంలో మునిగిన ఈ ఆలయం ఎన్నోసార్లు పునర్నిర్మించబడింది. ఇప్పుడు మనం చూస్తున్న 5 అంతస్తులు 72 స్తంభాల అద్భుతమైన ఆలయం 15-16వ శతాబ్దానికి చెందిందని, దీనిని జగత్ మందిర్ అని కూడా. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం. ఆలయ శిఖరం 43 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని 52 గజాల వస్త్రాలతో చేసిన జెండా నిత్యం రోజు 6 సార్లు ఎగురవేస్తారు. గాలికి ఎగురుతూ ఉంటుంది. ప్రవేశ ద్వారాలు వచ్చేసి ఆలయంలో ప్రవేశించడానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గద్వారం, మరొకటి మోక్షద్వారం. దాని 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి.
అయితే విగ్రహం వచ్చేసి గర్భగుడిలో కొలువైన ద్వారకాధీశుని శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఒక కన్ను మూసి మరొక కన్ను తెరిచి ఉంటుంది. భక్తుల కోసం శ్రీకృష్ణుడు సదా అప్రమత్తంగా ఉండాలనే విశ్వాసంతో అలా చెక్కారని చెబుతారు. మాకు దర్శనం కంప్లీట్ కావడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అలాగే మేము గుడిలో దాదాపు 1 అవర్ టైం అక్కడనే ఉండి ఆ గుడి యొక్క నిర్మాణం అద్భుతమైన శిల్ప కళాఖండానికి చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది. అలాగే శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగింది, ఆ ప్రళయానికి కారణం ఏమిటి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు తదితర ఆసక్తికర విషయాలు మనం ఈ వీడియోలో ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారతంలో కృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరాన్ని ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధాములలో చార్ధాం ఒకటి. ద్వారక అనేది ద్వారాలు కలది అనే అర్థము. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంవరించాడు. దీంతో మగధరాజైన రాజసంధుని మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోనున్న దీవులు సముదాయాన్ని కలిపి ఒక అద్భుతమైన నగరాన్ని అనగా ద్వారక నగరాన్ని ద్వారక నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో అంధకులు, వృష్ణులు, భోజులు ఇందులో భాగస్వామ్యులు. ద్వారకను పాలించిన యాదవులను దశరథ్ అంటారు. వాసుదేవ, కృష్ణుడు, బలరాముడు, సత్యాకి, కృతవర్మ, ఉద్ధవుడు, ఆక్రుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవుల ప్రముఖులు. గోమతి నది తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారక నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలుగా విభజించారు. 1 నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజ్య మార్గాలు, వాణిజ్య కూడలులు, సంతలులు. ఇలా రాజ్యసభ మండపం పేరు సుదర్శన సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయాగంలో నగరము స్వర్గాన్ని తలపించేది. సముద్రం తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. శ్రీకృష్ణుని తర్వాత యాదవ రాజులు పరస్పరము తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతర్కలహాలతో నశిస్తుందని గాంధారి శాపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి పూర్వజన్మలో వాలి బాణం వలన శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయాలు ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటము తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడము గమనార్థము. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసంలో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుని పిలుపు మేరకు ద్వారకను విచ్చేసిన అర్జునుని రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుని అరణ్య బాట పట్టడం, ప్రాణాలను త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు, శ్రీకృష్ణుడు, బలరాముడితో సహా యాదవులందరినీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను, సంపదలను వాహనాలకి ఎక్కించి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. వారాంతరం అలా నగరాన్ని దాటగానే సముద్రము ఉగ్రరూపము దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లోనే ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలలో అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ఇప్పుడు పరిశోధనలు ఏమంటున్నాయి? ద్వారకపూరి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్ నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1883 నుంచి 86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహా నగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్కు 20 కిలోమీటర్ల దూరంలో
ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ కేఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారక నగరం క్రీస్తుపురం 3150 ఏళ్ల కిందటని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారక భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలు సేకరించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయలేకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఒక మహా ఉన్నత నగర సముద్ర అడుగున ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదూ. రీసెంట్గా 2024-25 మధ్యకాలంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించారని వీడియోలు కూడా మనకు బయటకు వచ్చాయి. అలాగే ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇంతటితో మనకు ద్వారక 1 డే ట్రిప్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టోటల్గా 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. ప్రతి పార్ట్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలన్నీ మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేము సోమనాథ్ ఎలా రీచ్ అయినాం అనేది తర్వాత వీడియోలో చెప్పబోతున్నాం. అలాగే నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే మరిన్ని హిస్టరీకి సంబంధించిన వీడియోలు కూడా మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.